సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. జనసేన పార్టీ యువతకి పెద్దపీట వేస్తోందని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం 14 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరుగుతాయని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో జనసేన పార్టీ ఉంటుంది అంటున్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డితో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే ఈరోజు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ అయితే ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే సత్యసాయి జిల్లాలో ఈరోజు హిందూపురం పార్టీ సమన్వయకర్త అలాగే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ రియాజ్ బాషా గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ధర్మవరంలో ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మీరు ఎటువంటి ఈరోజు హిందూపూర్ పార్లమెంట్లో కూడా ప్రారంభించారు, ఎలా ఉంది? జనసేన పార్టీ క్యాడర్ దగ్గర నుంచి మంచి ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నిన్నే హిందూపూర్ పార్లమెంట్లో పుట్టపర్తి మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఈరోజు ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఈ సభ్యత్వ నమోదు దీనికి ఉద్యమి అనేది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు. ఈ సభ్యత్వ నమోదు ఈరోజు ధర్మవరంలో చేస్తున్నాము. మధ్యాహ్నం కదిరి కాన్స్టిట్యున్సీ కూడా చేసి మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా పూర్తి చేస్తాము. ఏదైనా సరే 14 రోజులు జనసేన పార్టీ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమయం ఇచ్చింది. ఈ 14 రోజులు కూడా ఏదైతే మన పండగలు మనం జరుపుకుంటామో అలాగే జనసేన పార్టీ కేడర్ మొత్తం కూడా ఇది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే జనసేన పార్టీలో ముఖ్యంగా చూసుకుంటే యువతకు ఉన్నంత ప్రాధాన్యత అంటే పై స్థాయి వ్యక్తులకు లేదనేది ఒక రూమర్ అయితే ఉంది. దీన్ని మీరేమంటారు? అలాంటిదేం లేదండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పనిచేసేటటువంటి లీడర్లు ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. యువతకి ముఖ్యంగా ప్రాధాన్యత ఉంటుంది జనసేన పార్టీలో. ఎందుకంటే యువతే రేపటి రోజు భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తును కానీ దేశ భవిష్యత్తును కానీ మార్చగలిగే శక్తి ఒక యువతకే ఉంది. కాబట్టి యువతకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి కూడా మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటున్నారు. మెంబర్షిప్ నుంచే లీడర్గా మనం ఎదగాలి. ఆ మెంబర్షిప్ చేయించే వాళ్ళని కూడా సాధక్కని నామకరణం చేశారు. ఆ సాధకులు కూడా ఇటు పక్క పార్టీకి ఇటు ప్రజలకి అందరికీ కూడా వారధుల్లాగా పనిచేయడానికి, లీడర్లుగా ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అయితే జనసేన పార్టీ మిమ్మల్ని హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించింది. మీరు ఎలాంటి ప్రణాళికతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఈ పార్లమెంట్లో ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా దృష్టికి తీసుకొస్తే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ అందరం కలిసి, ఎందుకంటే చిన్న చిన్న లోటుపాట్లు కానీ చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్కచాట ప్రతి పార్టీలో కూడా ఉండటం సహజం, రాజకీయ పార్టీ అన్న తర్వాత. కానీ జనసేన పార్టీ కుటుంబంలో మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులం కాబట్టి ఇది మన కుటుంబ పండగ కాబట్టి ఈ పండగలో మనందరం కూడా కలిసి పనిచేయాలి. కాబట్టి అందరం కూడా సమిష్టిగా ఏదైతే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో దాన్ని మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అయితే రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ రోజు పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మరి వారి మాటల్లో కూడా అడిగి ఒకసారి తెలుసుకుని ప్రయత్నం. చెప్పండి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీకు అపారమైన ఒక నమ్మకం పెట్టి మీకు ఇట్లాంటి పోస్ట్ కట్టి మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జనసేన సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైంది. తప్పకుండా గతంలో మనం చూసే 100ల్లో ప్రారంభించినటువంటి అంటే 10ల సంఖ్యలో జనసేన పార్టీ 10ల సంఖ్యలో ప్రారంభమైంది. 10ల సంఖ్యలో ప్రారంభమైనటువంటి పార్టీ ఈరోజు 12 లక్షల పైచులకు సభ్యత్వాలు కూడా నమోదయ్యాయి. ఈరోజు నాకు తెలిసి ఈ రోజు నుండి ముమ్మరంగా దాదాపుగా 14 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా 40-50 లక్షల సభ్యత్వాలు ఖచ్చితంగా నమోదవుతాయని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది. ఈరోజు మా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ధర్మవరంలో షేక్ రియాజ్ గారు మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఇక్కడ ఈ ధర్మవరం నియోజకవర్గంలో మొదలు పెడతా ఉన్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితేనేమి, కార్యకర్తలతో సమన్వయ కమిటీ కార్యక్రమం అయితేనేమి కూడా ఇక్కడ మొదలు పెడతా ఉన్నాం. ఖచ్చితంగా బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని అంటే సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం ముందుకు నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా వేలాదిగా లక్షలాదిగా పాల్గొంటారని చెప్పేసి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. అయితే కోస్తా ఉత్తరాంధ్రలో ఉన్నంత
బలం జనసేనకు రాయలసీమ ప్రాంతంలో లేదనేది ఒక టాక్ నడుస్తుంది. అదేం లేదండి, అదొక అపోహ. కానీ అక్కడ కొద్దిగా పార్టీ బలంగా ఉంది కాబట్టి, అక్కడ కొద్దిగా మనకు ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి పార్టీ పటిష్టంగా ఉంది చెప్పి అనుకుంటే అట్లేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, నీకు ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీకి కార్యకర్తలు నాయకులు ఉన్నారు. తప్పకుండా రాయలసీమలో కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. నీకు ప్రతి గ్రామంలో అంటే ఇప్పుడు ఏమైందంటే మాకు కొత్తగా నిర్మించుకున్నటువంటి పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా వాళ్ళ నాయన నుంచి రాలే, మాకు సంక్రమించలే, మిగతా పార్టీలకు అట్లా మాకు రాలేదు. మా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కష్టార్జితం పార్టీ, కష్టం అంటే ఆయన సొంతంగా నిర్మించినటువంటి పార్టీ కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఇప్పుడే డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో 4 జిల్లాల్లో కూడా పటిష్టంగా ఉంది జనసేన పార్టీ. ఖచ్చితంగా మేమంతా కూడా ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం, పటిష్టంగా తయారు చేస్తాం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే చివరిగా దాదాపుగా అంటే మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 14 రోజుల పాటు ఈ పండగ వాతావరణం నెలకొంటుందన్నారు. మనకు జనసేన కార్యకర్తలకు మీరు ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువగా సభ్యత్వ నమోదు పాల్గొంటే వారికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఎవరైనా వార్డుగా కౌన్సిలర్లు పోటీ చేయాలన్నా, ఎంపీటీసీ పోటీ చేయాలన్నా, జెడ్పీటీసీ పోటీ చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళ ఏరియాలో, వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ వార్డులో ఫస్ట్ సభ్యత్వం కార్యకర్తలందరినీ కూడా గుర్తించి వాళ్ళకి సభ్యత్వ నమోదు కార్యక్రమం సభ్యుడిగా చేర్చాలి వాళ్ళందరినీ కూడా. అదేవిధంగా కొనసాగిస్తాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి న్యాయం చేస్తారు కాబట్టి. ఎందుకంటే మనం చూసాం ఎంతోమందికి, ఇప్పుడు మనకు బెస్త శ్రీనివాసులు రాష్ట్ర మత్స్యకార శాఖ డైరెక్టర్ చేశారు ఆయన. అంటే ఆయన ఊహించారా మీరు? వస్తుందని చెప్పండి, స్టేట్ డైరెక్టర్ ఇచ్చాం. ఇట్లా వేలాదిగా దాదాపుగా రాష్ట్రంలో 3000 మంది కార్యకర్తలకు ఈరోజు పదవుల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి భిక్షమకు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పార్టీ నడుస్తుంది కాబట్టి ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు నుంచి 14 రోజుల పాటు జనసేన పార్టీ పండగ వాతావరణంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టామంటున్నారు. అలాగే ముఖ్యంగా యువతకి జనసేన పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది, అలాగే అన్ని వర్గాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా సభ్యత్వ నమోదు ఉంటేనే వారికి ఏదైనా కానీ పదవులు అనేటివి ఇస్తామని చెప్పి ముఖ్యంగా ఇప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారు, అలాగే రియాజ్ గారు హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త చెప్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ముందుకు వెళ్తున్నామని వారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.